చూస్తే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేంటి అంటే జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. దాదాపు ఇక్కడ మనం చూస్తే 15 విషయాలు కనపడతా ఉన్నాయి మనకి. 15 రకాలైనటువంటి ఈ యొక్క విషయాలన్నీ కూడా నీలో ఉన్నాయి. ఇన్ని పెట్టుకొని దేవాలయానికి వెళుతున్నావు. దేవుని మాటలు నీకు ఎలా బోధపడతాయి? దేవుని యొక్క ఆలోచన నువ్వు ఎలా ఎరిగి ఉంటావు? దేవుని యొక్క కార్యాలు నువ్వు ఎలా చూడగలుగుతావు? ఇవేమీ నువ్వు చూడలేవు అనేటువంటి విధానాన్ని దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కొంతమంది ఇవన్నీ మనసులో పెట్టుకొని ఏం చేస్తారు అని అంటే ఒక రకమైనటువంటి